దేవతలు అందరూ హ్యాపీ అవుతారు, అసురులు అందరూ దుఃఖం పడతారు. ఈవెన్ అసులు కూడా అంత్యవిధులు దుఃఖంగా ఉంటారు. ఇది మనము అవాయిడ్ చేయడం గురించి ఈరోజు మనకి శ్లోకంలో ఈ విషయం చెప్పాడు. ఇలాంటి విషయాలు ఎన్నో ఉంటాయి. అవన్నీ మనం తెలుసుకోవాలంటే క్వాలిఫైడ్ గురువు దగ్గర నుంచి భాగవతం వినడం, మనం భాగవతం చదువుకోవడం, చదివింది ఇతరులతో చర్చించడం, 10 మందికి ఇవ్వడం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. హరే కృష్ణ. చెప్పండి. నిజంగా మనకు తెలియకుండానే సమయం జరుగుతుందని. సో దట్ ఈస్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఐఎమ్ టెలింగ్ మై ఎక్స్పీరియన్స్ విత్ యూ పర్మిట్. సో ఐ థింక్ నేను స్కాన్కి 6 months నుండి వస్తున్నాను. కానీ డైలీ భాగవతం వింటుంటే ప్రభుత్వం ఒకసారి హరే కృష్ణ మంత్రము డైలీ ప్రాక్టీస్ చేయండి అని ఉపదేశించింది. సో మీరు జాబ్ చేస్తారు కాబట్టి మీరు డైలీ 2 మాలలు చేయండి, నెక్స్ట్ ఏకాదశి ఇంకొక మాల ఉంచండి అని అలా ఉపదేశించారు. సో అలా మళ్ళీ కలిసినప్పుడు నెక్స్ట్ టైం కలిసినప్పుడు సార్ ఆ 2 కూడా పాసిబుల్ అంటే నాకు అని అడిగాను. 1 చేస్తున్నాను, ఇంకొకటి సరిపోలే టైం అని అంటే మీరు మాతో కలవండి, అంటే మన అసోసియేషన్లో ఎర్లీ మార్నింగ్ వచ్చి జపం చేయండి, అప్పుడు మీకు టైం పడుతుంది అంటే నేను 3 days ముందు స్టార్ట్ చేసిన రావడం. సో 2 days వచ్చిన తర్వాత ఆ 2 కూడా ఎర్లీ మార్నింగ్ కంప్లీట్ చేసిన. నేను స్టార్ట్ ఎర్లీ మార్నింగ్ ఆటోమేటిక్గా 3:23కి ఐ హ్యావ్ వేకప్ ఆటోమేటిక్. మీన్స్ ఐ హ్యావ్ 6 hours టు స్లీప్. సో నేను పడుకున్నాను. 4th లెవెల్స్ 3:23కి వెళ్ళేసి మన మంగళవారికి అటెండ్ అయినా. నెక్స్ట్ డే 4 o'clock చేసినాను. సో ఆటోమేటిక్ సమయం ఇంక్రీజ్ అయింది. నేను చెప్పిన ఎగ్జాంపుల్స్కి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. సో సమయం అనేది ఆటోమేటిక్ మనకి దేనికి వస్తుంది. సో దట్ ఈస్ వెరీ గుడ్ గైడెన్స్ అండ్ వెరీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ యూ ఆర్ టెలింగ్. నైస్. సంతోషం. భగవంతుడు చెప్పిన మాట ఏదైనా కూడా 100% కరెక్ట్ అవుతుంది. ఇంకొక సార్ ప్రభుజీ మీరు చెప్పినట్టు భగవద్గీత చదవడం అది తిరగకుండానే మార్పు చెప్పినారు కదా. సో నేను 3 months నుండి స్టార్ట్ చేసిన ఏకాదశికి. ఏకాదశి ముందు మీన్స్ 2 months భాగవతం ఒక శ్లోకము, భగవద్గీత ఒక శ్లోకం. అంటే మనం జాబ్ చేస్తాం కాబట్టి నైట్ 10 o'clock వచ్చి ఒక శ్లోకం నేను చదువుకుంటూ మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఎక్స్ప్లెయిన్ ఇచ్చేవాడు. సో అలా జరుగుతుంది. సో రీసెంట్గా 1 chapter కంప్లీట్ అయింది. సో ఆటోమేటిక్గా మీన్స్ చేంజెస్ మీన్స్ దిస్ 3 days ఐ హ్యావ్ చేంజ్. సో ఆఫ్టర్ 2 months ఐ హ్యావ్ డైలీ కమింగ్ ఎర్లీ మార్నింగ్. సో దట్ ఈస్ ఆల్సో అదే ఎగ్జాంపుల్ ప్రాక్టికల్. చాలా సంతోషం. ఇప్పుడు ఇక్కడ భగవంతుడు చెప్పిన విధంగా ఇప్పుడు మీరు గృహస్థులు కాబట్టి ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి కొంచెం సమయం మీరు శరీర పోషణ గురించి ధనం సంపాదించారు కాబట్టి దాన్ని స్పెండ్ చేస్తున్నారు. మిగిలినదేమో డీల్ చేస్తున్నారు. మీకు తెలియకుండానే అది తగ్గుతుంది. భౌతికానికి మీరు ఏదైతే సమయం పెట్టారో ఆధ్యాత్మికానికి సమయం పెరుగుతుంది. అది భగవంతుడికి ఏ విధంగా ఎలా చేస్తుందంటే మీకు కావలసిన వనరులన్నీ మీకు తెలియకుండా భగవంతుడు ఎలా చేస్తుంది. దీనికే చక్కటి ఎగ్జాంపుల్ భాగవతంలో ఏం చెప్తారంటే భగవంతుడు ఒక జీవుని సృష్టిస్తున్నాడు అంటే ఆయనకు కావలసిన వనరులన్నీ 10 రెట్లు ముందరే అరేంజ్ చేసిన తర్వాతనే ఒక జీవుడు భగవంతుడు సృష్టిస్తాడు. ఆయన ఉండడానికి కావచ్చు, తాగడానికి నీరు కావచ్చు, తినడానికి ఆహారం కావచ్చు, పీల్చడానికి గాలి కావచ్చు. అందు గురించి మనం చేయవలసిన పని మనం చేస్తే ఘనమే నిద్రజాలుంటాయి. ఒకనొక సిచ్యువేషన్లో మీరు అసలు శరీర పోషణ పని చేయకుండానే అన్ని మీ దగ్గరికి వచ్చినట్టు కూడా ఎడ చేస్తారు. మనం ఎప్పుడైతే భగవంతుడి సేవలను పొందబోతామో దానికే చక్కటి ఉదాహరణ ఏంటంటే ఉదాహరణ ఆయన ఏంటంటే వేటగాడు అన్నమాట. జంతువుల్ని
ఎంత క్రూరత్వం ఉన్న మనిషి అంటే జంతువులు సగం చంపుతారు, సగం చంపి ఆనందపడతాడు. అటువంటి మనిషికి మృగాలు చెప్తాడు అన్నమాట. ఇది నాలుగు చెప్తాడు మృగాలకి, నువ్వు ఈ పని మానేయాలి, ఈ పని మానేస్తే నేను నా భార్య పిల్లలు ఎట్లా శరీరం వస్తుంది నాకు ఎట్లా, నువ్వు ఈ పని మానే హరినామ జంతువుకు వచ్చావు, మీకు మీ మీ కుటుంబానికి ఏం కావాలో కృష్ణుడు అరేంజ్ చేస్తాను. అందరికీ అనుమానం వస్తుంది, ఆశ్చర్యం వస్తుంది, ఇదేంటి అనుమానం చెబితే నాకు ఎలా వస్తుంది, నేను కష్టపడి ధనం సంపాదించి కార్యక్రమం కదా పోషించాలి అనుకుంటాడు. ఆయన కూడా నాలుగు చెప్పిన మాట వింటాడు, అనుకుంటున్నాడు, ఆయన చెప్పాడు. ఈయన మృగాన్ని ఇప్పుడు వేటాడడం మానేశాడు, హరినామం చెప్తూ కూర్చుంటాడని చెప్పి చుట్టుపక్కల గ్రామాలందరికీ తెలిసిపోయాడు. వాళ్ళందరూ మృగాన్ని చూడడానికి వస్తారు. వచ్చేటప్పుడు వృత్తి చేస్తూ రాదు, వాళ్ళు ఏవో పనులు పొలాలు అవి పట్టుకొస్తారు. ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి, అంతమంది పట్టుకొచ్చి ఈయనకి ఇస్తారు. ఈయనకి ఈయన కుటుంబానికి తినగా కూడా ఇంకా 3 మిగిలిపోతాయి. మిగిలిపోయిన వేరే కూడా పట్టుకెళ్ళారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే, మనం ఎప్పుడైతే భగవంతుడి సేవలో నిమగ్నం అవుతామో మనకి కావలసినవి భగవంతుడు